హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు అభినవ సీత పార్ట్ 34. పటేల్, మీరిద్దరే ప్రపంచంగా ఉండండి, అన్నీ ఇక్కడ నేను చూసుకుంటా అని సీతకు చెప్పాడు. సీత, అనంత్ ఇద్దరు ఏకాంతంగా, ప్రపంచానికి దూరంగా, ఇద్దరి మనసులు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యి సీత పటేల్ని కౌగలించుకొని అతని పాదాలకు దండం పెడుతుంటే అనంత్ కూడా ఎస్ఆర్ పటేల్కి నమస్కరించాడు. ఇద్దరిని పిల్లా పాపలతో నిండు నూరేళ్లు ఆనందంగా ఉండమని, మాలాంటి పెద్దలకు పొద్దు గడవటానికి మా చేతుల్లో పసిపిల్లలను పెట్టమని ఎస్ఆర్ పటేల్ దీవించి ఇద్దరిని పంపించాడు. నెల రోజులు హనీమూన్కి సీత, ఆనంద్ వెళ్తున్నారు అని హాస్పిటల్లో అందరికీ తెలిసి జ్యోతికి కూడా తెలిసింది. ఆ క్షణం జ్యోతి ఏమైపోతుందో ఆమెకే అర్థం కాలే. పిచ్చి లేసి జుట్టు మొత్తం పీక్కుంటుంది, పిచ్చి పిచ్చిగా అరుస్తుంది. వాళ్ళ ఇంటికెళ్ళి ఎంతలా ఉంటారో అనుకున్న జ్యోతికి అసలు ఇద్దరు ఏకాంతంగా హనీమూన్కి వెళ్తున్నారు, అది నెల రోజులు అని జ్యోతి మనసుకు చేరి తనకు తాను ఏమవుతుందో కూడా అర్థం కాకుండా అరుస్తూ కేకలు పెడుతూ ఒళ్ళు మొత్తం గాయాలు చేసుకొని గోల గోలగా చేస్తుంటే బాలామణి జ్యోతి చెంప మీద ఒక్కటి గట్టిగా ఇచ్చింది. నువ్విలా చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకుని నువ్వు చచ్చినా ఇక్కడ బాధపడేవారు ఎవ్వరూ లేరు. ఆఖరికి నిన్ను కన్న తల్లిదండ్రులము మేము కూడా బాధపడము. అటువంటిది నిన్ను కట్టుకున్నవాడు ఎందుకు బాధపడతాడు? అతనికి ఆల్రెడీ ఇంకొక భార్య ఉంది, అది అతను చేతులారా ఏమీ తెచ్చుకోలే. నీ అంతట నువ్వే అతని జీవితంలోకి ఒక ఆడదాన్ని తీసుకొని వచ్చావు. అనంత్తో జీవితం ఆనందంగా లేకపోయినా అనంత్ మనసుకు దగ్గర అయిన సీత ప్రాణంగా చూసుకుంటుంది. భర్త మనసు ఎరిగి భార్య నడుచుకోపోతే నీలానే ఉంటుంది ఎవరి బ్రతుకైనా. మనిషివి బుద్ధిగా మారతావు, లేదా ఇలానే నరాలు చిట్లి చచ్చిపోతావు, నీ ఇష్టం. నువ్వు చచ్చిపోయినా కానీ వారిద్దరు హ్యాపీగానే బ్రతుకుతారు, ఎందుకంటే వాళ్ళిద్దరు నీకేమీ అన్యాయం చేయలేదు. నువ్వే ఇంకా వారికి అంతో ఇంతో అన్యాయం చేశావు. ఆ పాపం పండి నువ్వే పోయావు అని లాంటిదే చెబుతుంది. గుర్తు పెట్టుకొని బ్రతకటం నేర్చుకో, లేదా చచ్చిపో అని బాలామణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బలరామయ్య కూడా బిడ్డని అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు. సీత, అనంత్ మంచిగా ఉంటారు అంటేనే భరించలేను అనుకున్నప్పుడు అనంత్కి ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేయాలి అనుకోకూడదు. చేసింది. 10 రోజులు పంపిస్తానని కూడా అన్నది. ఒక్కరోజు కూడా పంపించటానికి ఇష్టపడలే. అయినా సీత ఓర్చుకుంది. ఒక ఆడపిల్ల జీవితంతో తన ఇష్టానికి ఆడుకుంటే భగవంతుడు ఏం చేస్తాడు? అనంతని కాటికి పంపేదాకా తీసుకుని వచ్చింది. ఈరోజు సీత అతనిని కాపాడుకొని తనతో జీవితం పంచుకుంటుంటే ఉక్రోషం ఎల్లదీస్తున్న బిడ్డని చూస్తుంటే బలరామయ్యకు అసహ్యంగా అనిపించి ఛీ అని ముఖం మీద ఉంచినట్టుగానే వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు అందరూ కూడా జ్యోతి మానసిక పరిస్థితిని ఇక అక్కడ అర్థం చేసుకోక అందరూ అసహ్యంగా చూస్తూ, అనంత్ ఏమైనా జ్యోతికి అన్యాయం చేసి ఆమెకు తెలియకుండా వేరే ఆమె దగ్గర ఉంటున్నాడా? ఎందుకు జ్యోతి అంతలా ఇదైపోతుంది? తన ఇష్టంగానే కదా సీతను అనంత్ జీవితంలోకి తీసుకుని వచ్చింది అని కుటుంబ సభ్యుల ఆవేదన. ఈవిడలానే సీత చేసి ఉంటే సీత కళ్ళ ముందు అనంత్, జ్యోతిలు ఎంత ఆనందంగా ఉండి సీతకు ఎంత నరకం చూపించారు. అయినా కానీ సీత వాళ్ళిద్దరూ భార్యాభర్తలే అని ఓర్చుకున్నది కదా. ఇప్పుడు అనంత్, సీత కూడా భార్యాభర్తలే కదా, జ్యోతికు ఎందుకు సహించలేకపోతుంది అనుకొని కుటుంబ సభ్యులు అందరూ అసహించుకొని వెళ్ళిపోయారు. జ్యోతి కుప్ప కూలిపోయింది. ఎవరూ తన పక్కన లేరు. ఇన్ని రోజులు ఎవరు ఉన్నా లేకపోయినా తన బావ తన పక్కనే ఉన్నాడు. ఈరోజు ఆ బావ కూడా లేడు. జ్యోతి ఏడుస్తుంటే ఆ గదిలోకి ఎస్ఆర్ పటేల్ వచ్చాడు. ఎస్ఆర్ పటేల్ తన అనుభవంతో జ్యోతి లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని ఎంతమందినో చూశాడు. సీతలా సహనంగా ఉన్నదే మార్చలేకపోయింది. తల్లిదండ్రులు మార్చలేకపోయారు.
అనంత్ మార్చలేకపోయాడు, కుటుంబ సభ్యులు మార్చలేకపోయారు. అంటే జ్యోతి ఎటువంటిది అంటే మొండిది. అంటే మొండివారు రాజు కంటే బలమైన వారు, మూర్ఖులతో పోరాడి గెలవలేము అంటారు. అటువంటి మనస్తత్వం ఉన్న జ్యోతిని డీల్ చేయాలి అంటే ఎస్ఆర్ పటేల్కు కత్తి మీద సాములాగే అనిపించింది. అసలు జ్యోతి మనస్తత్వాన్ని చూసిన ఎస్ఆర్ పటేళ్లకు ఆమె భూమి మీద ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఎవరికి ప్రయోజనం లేని ఒక మనిషి అని ప్రతి మనిషికి అనిపిస్తుంది. కానీ పటేల్ ఆలోచన ఏమిటి? జ్యోతి తనకు తాను అంతమైపోతే అనంత్ చేతులారా జ్యోతిని చంపుకున్నాను అనే మనోవేదనలో ఉంటాడు. సీత కూడా వారి జీవితంలోకి నేను అనవసరంగా వచ్చాను, జ్యోతిని అసలు భూమి మీద లేకుండా చేశాను, నేనే తప్పుకున్నా కానీ వారిద్దరూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవారేమో అని తాను మానసికంగా కృంగిపోతుంది. అంటే అనంతకు సీతలు సంతోషంగా ఉండాలి అంటే జ్యోతి బ్రతికే ఉండాలి, జ్యోతిలో మార్పు రావాలి. కానీ జ్యోతిలో మార్పు అది అసంభవం. జ్యోతి చచ్చిపోవటానికైనా సిద్ధపడుతుంది కానీ అనంతుని సీతతో ఊహించి బ్రతకలేదు. అది గ్రహించిన ఎస్ఆర్ పటేల్ జ్యోతిని డీల్ చేయటానికి మంచి ప్లాన్ వేశాడు. ఎందుకంటే సీత అనంత్ ప్రశాంతంగా బ్రతకాలి. చూస్తూ చూస్తూ జ్యోతిని కూడా అందరూ వదిలేసినట్టు తాను వదిలేయలేకపోయాడు. ఎస్ఆర్ పటేల్ సీతను మనసులో పెట్టుకొని సీత మనసుకు ప్రశాంతంగా ఉండాలి అంటే జ్యోతి సంతోషంగా ఉండాలి. అప్పుడే సీత ఇల్లు చక్కబెట్టుకుంటూ తను చేపట్టిన పదవిని కూడా న్యాయం చేస్తుంది. అందుకే జ్యోతిని ఎలా డీల్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. పటేల్ ఆమె మనస్తత్వాన్ని బాగా అంచనా వేశాడు. తన అనుభవాన్ని అందులో రంగరించాడు. జ్యోతి చావటానికైనా సిద్ధపడింది కానీ సీతను అనంతుని చూస్తూ బ్రతకనైతే బ్రతకలేదు. అంటే సీత మీద ఆమెకు ఎంత పగ, సీత మీద పగ పెట్టుకుంటేనే జ్యోతి బ్రతుకుతుంది, అది సంతోషంగా. అది గ్రహించిన పటేల్ సీతపై పగను రెట్టింపు చేయటానికి జ్యోతి వైపు నుంచి అడుగులు వేయటానికి మొదలుపెట్టాడు. ఎస్ఆర్ పటేల్ జ్యోతిని చేరి, ఏంటమ్మా ఇది, ఇంతమంది నిన్ను వద్దు అంటున్నారు అంటే నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఆవేశంతో కాదమ్మా, ఆలోచనతో చెయ్యి అని పటేల్ అంటుంటే జ్యోతి, నేను ఎవరికి అవసరం లేదు, నాకు నేను కూడా అవసరం లేదు, ఇక ఈ జీవితం మిగుంచుకోవటమే మంచిది సార్. నేనే తప్పు చేశాను అర్థం కావటంలే. నా బావను అతిగా ప్రేమించటం తప్పు తప్ప నా బావ సీతతో ఉంటున్నాడంటే నా మనసు భరించలేకపోవటం అది నా తప్పు కాదుగా, నా మనసు అందుకు అంగీకరించటం లేదు అని జ్యోతి అంటుంటే ఎస్ఆర్ పటేల్, నువ్వు నీ బావని నీకంటే ఎక్కువ ప్రేమించావు, అందుకే నీ బావతో ఎవరు ఉన్నా సహించలేకపోతున్నావు, అంతేనా అన్నాడు. జ్యోతి మౌనంగా తల ఊపింది. ఎస్ఆర్ పటేల్, మరి నీ బావతో ఎవరిని పంచుకోలేని నీ మనసు సీతని ఎందుకు మీ జీవితంలోకి తీసుకొని వచ్చావు అన్నాడు. జ్యోతి మౌనంగా ఉంటే ఎస్ఆర్ పటేల్, నేను చెప్పనా, సీత మీద నీకు ఎనలేని పగ. నీ జీవితంలో నీకంటూ మొదటి శత్రువు ఎవరు అంటే సీతనే. నీ జీవితానికి ప్రాణము ఎవరంటే నీ బావ. నీ శత్రువుని దెబ్బతీయాలి అనుకుని నీ ప్రాణాన్ని ఆయుధంగా వాడాలి అనుకున్నావు. అక్కడే నువ్వు మొదటిగా ఫెయిల్ అయ్యావు. శత్రువుని దెబ్బతీయాలి అంటే ఓపికతోటి, సహనంతోటి, టయాన్ని చూసి దెబ్బతీయాలి. అది నువ్వు చేస్తున్నావు అనే సంగతి కూడా నీ శత్రువుకే తెలియకుండా చెయ్యాలి. కానీ నువ్వేం చేశావు? నీ ప్రాణమైన వాడిని నీ శత్రువునికి కట్టబెట్టి నీ కుటుంబాన్ని మొత్తానికి తెలిసేలా ఆమెను భార్యగా, నీ జీవితానికి నెలకి 10 రోజులు నీ ప్రాణమైన భావని ఎలా ఇస్తా అన్నావు? అక్కడ రెండోసారి ఫెయిల్ అయ్యావు. నీకు నువ్వుగా చేస్తున్న ప్రతి ప్రయత్నంలో వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు, నువ్వు దూరమయ్యావు. అవునా కాదా, నిజం చెప్పు అని పటేల్ అన్నాడు. జ్యోతి అవును అని ఒప్పుకోక తప్పలేదు. సీత ఏం చేసింది? సహనంగా ఉంది. నీకొకటి తెలుసా, నువ్వు సీతను సాధించాలి అనేసి 20 రోజులు నీ దగ్గర పెట్టుకొని 10 రోజులు సీతకిస్తానని కుటుంబానికి చెప్పి 10 రోజులు కూడా ఇవ్వలేని నీ మనస్తత్వాన్ని బయట పెట్టుకొని మొత్తానికి సీతను దూరం పెట్టాలి, సీతకు నరకం చూపించాలి అనుకున్నావు. అది కూడా సీతకి చెప్పి చేయటం మొదలుపెట్టావు. నువ్వెంత పిచ్చిదానివి, నీకు అర్థమవుతుందా? జ్యోతి ఒక్కసారిగా ఎస్ఆర్ పటేల్ ముఖంలోకి చూస్తే, అంటే సీత మీకు అని అన్నది.
ఎస్ఆర్ పటేల్: మీ కుటుంబ సభ్యులకు చెప్పకూడదని చెప్పావు, కానీ నాకు చెప్పకూడదని చెప్పలేదు కదా. అసలు నువ్వు అన్న ప్రకారం సీత కాళ్ళు పట్టుకున్నాకనే అనంతకి ట్రీట్మెంట్ చేయాలి అనుకున్నా, కానీ సీత కంటే పెద్దదానివి. అనంత్ ఆ పరిస్థితిలో ఉంటే నువ్వు కాళ్ళు పట్టుకునేదాకా సీత ఉండదు. ముందు అనంత్ ప్రాణం దక్కటానికి ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది. అది గ్రహించే, ఆ విషయం తెలిసి కూడా నేను అక్కడ నోరు ఎత్తలేదు. అయినా నువ్వు అన్న ఒక్క మాటతో ఒక్కసారి కాదు 100 సార్లు సీత కాళ్ళు పట్టుకుంటా అన్నావుకా, అవునా కాదా అన్నాడు. జ్యోతి అవును అని తల ఊపింది. నువ్వు అనంతకి సీతను దూరం చేస్తాను అని సీతతోటే ఛాలెంజ్ చేసే, నువ్వేం చేయాలి అనుకున్నావో అది చేశావు. అసలు నువ్వు అలా చెప్పకుండా ఉంటే సీతకి వేరే ఆలోచన ఉండకపోయేది. ఎందుకంటే మా అక్క పరిస్థితి బాగాలేదు, ఆయనకు దూరంగా ఉంటూ దొంగ కాపురమైన చేస్తూ ఏదో నా జీవితం సాగించాలి అనుకునేది. కానీ నువ్వు నటిస్తున్నావని సీతకి తెలిసినప్పుడు నీలో మార్పు రావాలి, అనంతులో మార్పు రావాలి అని అనంతకు దూరమైంది. తనకు తాను మోటివేట్ చేసుకొని ముందడుగులు వేసింది. సీత మీ జీవితంలో నుంచి తప్పుకోగానే నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? ఇప్పుడు నువ్వు పక్కకు తప్పుకుంటే సీత అనంతుని కొంగున ఎలా ముడి వేసుకుంటుందో అలా ముడి వేసుకోవాల్సింది. ప్రేమతో భర్తకు ఏం కావాలో అతని మనసులో సీత ఎందుకు చేరింది? తనకు సీత కావాలంటే వెళ్ళు బావా, కానీ నేను భరించలేను. నన్ను దృష్టిలో పెట్టుకొని మీరిద్దరూ బ్రతకండి అని చెప్పి ఉంటే జీవితం ఇంకోలా ఉండేది. 10 రోజులు వెళ్ళమన్నవాడు 10 రోజులు వెళ్ళవలసిన వాడు నిన్ను ఇబ్బంది పెట్టలేక నీకు తెలియకుండా ఎలానో అలా ఇద్దరు బ్రతికేవారు. నువ్వు నటించిన నటనకి నీకు భయపడి పాపం అనంత్ కూడా దొంగ కాపురం చేశాడు. పూర్తిగా విడదీస్తున్నాను అని నువ్వు అనుకొని మొత్తానికి దగ్గర చేశావు. అదే నీ పిచ్చితనం. సీత వదిలిపోతే అనంతని కొంగున కట్టేసుకోలేకపోయావు. సీత కొంగున కట్టేసుకుంటుంటే భరించలేకపోతున్నావు. ఇది కాదు, సీతను దెబ్బ కొట్టాలి అంటే తెలివితో కొట్టాలి. నీది నాటకం అని సీతకు మాత్రమే తెలుసు. అది ఒక్కరికి కూడా చెప్పలేదు. తర్వాత భగవంతుడు నీకు ఏం చేశాడు? నువ్వు చేసిన నాటకాన్ని నిజం చేశాడు. నిజం జరిగేటప్పటికి నీ చుట్టూ ఉన్న నీ అనే మనుషులు దూరమయ్యారు. అబద్ధంలో ఉన్నప్పుడు అందరూ దగ్గరగా ఉన్నారు. నీకు నిజమని కూడా వాళ్ళకి పాపం ఎవరికీ తెలియదు. ఇక నీ మానసిక స్థితి అంతే అని విసిగి వేసారిపోయారు. ఆఖరికి ఇప్పుడు నీ బావతో సహా అందరూ వెళ్ళినా నువ్వు బాధపడవు, కానీ నీ బావ నీ పక్కన లేకపోతే నువ్వు జీవితాన్ని ముగించుకోవటానికి కూడా సిద్ధపడతావు. అవునా కాదా అన్నాడు. జ్యోతి: ఇక నాకు మిగిలింది అదొకటే కదా సార్ అన్నది. ఎస్ఆర్ పటేల్ జ్యోతి తల నిమురుతూ: సీతకు తాతనైతే నీకు కూడా తాతనే. నా కళ్ళ ముందు నా మనవరాలు జీవితం ఆగమవుతుంది అంటే నేను సహించలేను. ఎందుకంటే నీకు తెలియని మంచితనం నీలో చాలా ఉంది. పిచ్చి దానిలా అందరినీ దూరం చేసుకుంటున్నావు. అసలు నీలా భర్తని ప్రేమించే ఆడపిల్ల ఎక్కడ దొరుకుతుంది? ఆవేశంలో ఆలోచన లేక నీ అంతట నువ్వే దూరం అవుతున్నావు. ఇప్పుడు నిన్ను చీకొట్టి వెళ్ళిపోయిన వాళ్లే నువ్వు చాలా మంచిదానివి అనేలా చేసుకుని బ్రతకాలి. కానీ అంతమైపోతే ఏముంది? రేపు తీసుకుపోతారు, మట్టిలో కలిపేస్తారు. బాధ ఉన్నవాళ్ళు 2-3 రోజులు ఏడుస్తారు. నీ బావ అని నువ్వు ఆ బావ కోసం చస్తే ఆ బావకు సీత అతని కోసం ఉన్నది అని బ్రతకక తప్పదు. రేపు వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ పిల్లల బాధ్యతతో అనంత్ నిన్ను మర్చిపోతాడు. ఎప్పుడో గోడకి ఫోటో వేలాడుతుంటే నా మరదలు నా మొదటి భార్య అనుకుంటాడే, కానీ నీకోసం ఒక్క కన్నీటి చుక్క కూడా నీ బావ కంట్లో నుంచి రాలదేమో అని ఎస్ఆర్ పటేల్ అంటుంటే జ్యోతి బోరుని ఏడుస్తూ, తాతగారు నేను అతని కోసమే కదా ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటుంది. కనీసం నా ఫోటో చూసినప్పుడైనా నా బావ బాధపడడా అని అమాయకంగా అన్నది. ఎస్ఆర్ పటేల్ లోన నవ్వుకుని, పిచ్చి తల్లి, నీ ఫోటో చూడగానే అయ్యో నా మరదలు అని ఆయన మనసుకు చేరగానే సీత ఏమండి ఈ పని చేయండి, ఏమండి ఆ పని చేయండి, రండి అంటుంది. అనంత్ సీత పిలిచిందని అక్కడ ఆలోచించలేక వెళ్ళిపోతాడు. తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ చూస్తూ బాధపడే క్షణానికి డాడీ డాడీ అని పిల్లలు చేరతారు. ఇక నీ బావ జీవితంలో నీ కోసం ఆలోచించే టైం ఎక్కడిది? పిచ్చి దానిలా నువ్వు చచ్చిపోతావు. నీ బావ కోసం నీ బావ సీత
అతని కుటుంబం అని హ్యాపీగా ఉంటాడు. నీ మీద ప్రేమ లేక కాదు, నీ మీద కూడా అతనికి ప్రేమ ఉంటుంది. కానీ నువ్వు కనిపిస్తే ఎదురుగా ఉంటే నా జ్యోతి తిన్నదో లేదో అని అడగటానికి నీ ఎదురుగా వస్తాడు. నీకేదైనా బాధగా ఉంటే చూసుకుంటాడు. అప్పుడు నువ్వు అనంతని అర్థం చేసుకుంటే నీ ప్రేమ అతనికి అర్థం అవుతుంది. అతను నీ కోసం రాగానే నీకు ఇప్పుడు తీరిందా, నేనంటే నీకు ఇష్టం లేదా, అదా ఇదా అంటూ అరిస్తే చి ఎందుకు వచ్చారా అనుకుంటాడు. అదే నీకోసం అనంత్ వచ్చినప్పుడు మనిషిని సాధించకుండా తిన్నావా బావా, ఎలా ఉన్నావు, ఏం కావాలి, మన ఇల్లు, మన కుటుంబం, మన పిల్లలు, మన సీత అని చూడు, అతని ప్రేమ ఎంత రెట్టింపుగా చూపిస్తాడో నీకు అర్థమవుతుంది. సీత ఏడుస్తూ, తాతగారు ఇప్పుడు నేనేం చెయ్యాలి, నాకేమీ అర్థం కావటంలే, మీరైనా చెప్పండి అని బాధగా అన్నది. ఎస్ఆర్ పటేల్ మనసులో దారికి వచ్చింది అని, ఇది రియల్ లైఫ్ కాదు కదా, రియల్ లైఫ్లో జ్యోతి లాంటి మనస్తత్వం ఉన్నవారు ఏదో ఒక సంఘటనను మార్చి చూపిస్తారు. కానీ ఆ మనస్తత్వం ఉన్నవారు రియల్ లైఫ్లో అసలు మారరు. ఇది ముమ్మాటికి నిజం. ఎంతమంది చెప్పినా మారరు, దేవుడు పరీక్షలు పెట్టినా మారరు. వారంతటా వారు అంత మవ్వటానికైనా ఉంటారు, కానీ వారిలో మార్పు అనేది ఉండదు. వారికి నటనతో మంచితనం నేర్పాలి. అంటే మంచితనంగా ఉండటం నటించమని చెప్పాలి. అలా నటిస్తూ వారు దానివల్ల పొందిన లబ్ధితో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికి ఇంతకంటే మంచి ట్రీట్మెంట్ అసలే ఉండదు. సీత మీద పగ ఉన్నది. పగని ఎలా సాధించాలి, నువ్వు ఎలా నటించాలి అని ఎస్ఆర్ పటేల్ జ్యోతికి నటించటం నేర్పిస్తున్నాడు. సీత మీద పగని ఎలాగైనా తీర్చుకోవాలి అనే గుణం ఉన్న జ్యోతి నటించటానికి సిద్ధపడుతుంది. అది అనుభవం ఉన్న ఎస్ఆర్ పటేల్కు, మానసిక నిపుణులకు మాత్రమే జ్యోతిని డీల్ చేయటం జరుగుతుంది. జ్యోతి లాంటి వారు మనం చెప్తే విననప్పుడు ఆమె వే నుంచి మనం మాట్లాడాలి. ఎస్ఆర్ పటేల్, నేను ఒకటి చెప్తాను, నా మాట తూచా తప్పకుండా చెయ్యి. అందరూ నీ చుట్టూ, నీ బావ, నీ సీత కూడా నీ చుట్టూ తిరిగేలా చేస్తాను. నా అనుభవంతో చెప్తున్నాను. నువ్వు చెయ్యలేకపోతే ఒక సినిమా హీరోయిన్లా నటించటం నేర్చుకో. వచ్చిన నష్టం ఏమీ లేదు. నటించేటప్పుడు అందులో జీవిస్తూ నటించు. అందరూ నీ చుట్టూ తిరిగిపోతారు. తిరగకపోతే నన్ను అడుగు. ఒక్క 2-3 సంవత్సరాలు మనిద్దరం బాగా ఫ్రెండ్స్గా ఉందాము. నీకు ఏ హెల్ప్ కావాలి అన్నా నేను చేస్తాను. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. అందరూ నీ చుట్టూ తిరగకపోతే అప్పుడు నన్ను అడుగు అని అన్నాడు. జ్యోతి నిజమా తాతగారు అన్నది. ఎస్ఆర్ పటేల్, మనం ఫ్రెండ్స్ కదా, ఎవరినైనా మోసం చేస్తారేమో కానీ ఫ్రెండ్స్ని మోసం చేయరు. నువ్వు నా ఫ్రెండ్వే కదా అని ఇద్దరు హైపై ఇచ్చుకున్నారు. జ్యోతి, చెప్పండి తాతగారు, మీరు చెప్పిన పని చేస్తాను. అందరూ నన్ను వదిలి ఒంటరిదాన్ని చేశారు. అందరూ నా చెంతకు వస్తారు అని అంటే నా చావుని ఇంకొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుంటా. మీరు చెప్పింది జరిగితే నేను చావవలసిన అవసరం లేదు కదా అన్నది. ఎస్ఆర్ పటేల్, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీ ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, అందరూ మా జ్యోతి బంగారం అంటారు. అలా అందరూ నీ చెంతకు రాకపోతే ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీ ఇష్టం అన్నాడు. జ్యోతి, అయితే చెప్పండి, మీరేం చెప్పినా చేస్తాను అన్నది. ఎస్ఆర్ పటేల్, ఫస్ట్ నువ్వు చేయవలసింది నీ మనసును ఆధీనంలో పెట్టుకోవటం. నీ మనసు నీ ఆధీనంలో ఎందుకు ఉండటం లేదు అంటే నీ బావ సీత ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారు. నువ్వు భరించలేకపోతున్నావు. అవునా కాదా అన్నాడు. అవును అని సీత అంటే ఎస్ఆర్ పటేల్, చూడమ్మా జ్యోతి, నీ భర్త మనసు గెలవాలి అంటే ముందు అతనికి నచ్చినట్టు ఉండాలి. సీత అతనికి నచ్చినట్టు ఉండబట్టే కదా దూరంగా ఉన్నా కానీ అనంత్ ఆమె కోసం తపించింది. నువ్వు పక్కన ఉన్నా కానీ సీత కోసం తపించాడు. అలా అనంత్ పక్కన సీత ఉన్నా నీ కోసం తపించేలా చేసుకోవాలి అని ఎస్ఆర్ పటేల్ అంటే జ్యోతి, ఎలా తాతగారు అన్నది. ఎస్ఆర్ పటేల్, అనంత్ మనసుకు ఎలా ఇష్టంగా ఉంటే నువ్వు కూడా అలా నడుచుకోవాలి. అంటే అనంత్కి సీత ఇష్టము. నువ్వు సీతను దూరం చేసే ఆలోచన కాక మన ముగ్గురము ఒకటే. బావా, సీతను ఇబ్బంది పెట్టకు అని నువ్వే అతనికి
మనసుని అర్థం చేసుకొని మాట్లాడుతుంటే నా జ్యోతి నా కోసం ఆలోచిస్తుంది అని నీ కోసం ఆలోచించటం మొదలు పెడతాడు. అది ఎలానో నువ్వు క్యూర్ అయ్యాక స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నీకు చెప్తా. నీకు తెలుస్తుంది. ముందు జీవితం నువ్వైతే ప్రశాంతంగా ఉండి నీ బావతో హ్యాపీ జీవితాన్ని అనుభవిస్తూ నీ బావ పిల్లలను సీతకు దూరం చేస్తే నిన్ను అమ్మ అనేలా చేసుకోగలిగితే నువ్వు గెలిచినట్టే కదా, సీతపై పగ సాధించినట్టే కదా అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.